తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క మే నెలలో 15వ తారీఖు తర్వాత నుండి 31 వరకు, జూన్ 1వ తారీఖు వరకు సుమారుగా కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, ముందుగా ఒక మాట, ఇట్టి మే నెలలో గురువు గారు, రాహువు, కేతువుల యొక్క మార్పు జరుగుతుంది. అది ఈ 15వ తారీఖు తర్వాతనే 3 గ్రహాల మార్పు కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. వ్యక్తిగత జాతకము అనేటువంటిది 100కు 100% కూడా సత్యము. అంటే వ్యక్తిగత జాతకము మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఆ లగ్న అధిపతి కానీ, ఒకవేళ లగ్నంలో సూర్యుడున్న, రాహుకేతు ఉన్న, 12వ భావంలో 2వ భావంలో సూర్యుడు ఉన్న కొంత జాతక గ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇంటా బయట చికాకులు ఈ సందర్భంలో ఈ రాహువు కేతు పీరియడ్లో కానీ, ఈ యొక్క సూర్యుని దశ అంతర్దశలలో కానీ మనకు ఏర్పడతాయి. సో ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చెప్పని విషయము జాతక గ్రహణం. మనకు చంద్రగ్రహణము, సూర్యగ్రహణం ఏ విధంగా ఉంటుందో జాతక గ్రహణం అనేటువంటిది చాలా డేంజర్ పార్ట్. అది చూసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా వ్యవహారిక నామము, జన్మనామము ఇవి రెండు వేరు వేరున్నా కూడా ఇబ్బంది అంటే ఫలానా వ్యక్తి రమేషు తులారాశి అంటారు. అతని డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కొడితే అతనిది సింహరాశి మఖా నక్షత్రం అవుతుంది. ఇలాంటి సందర్భాలలో 2 రకాలుగా కూడా వారు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీటితో పాటుగా మనకు గోచారంలో గ్రహాల మార్పు ఇవన్నీ చూసుకొని ముందుకు వెళితే 100కు 99.9% కూడా మనకు ఓటమి అనేటువంటిది ఉండదు. సక్సెస్ రేట్తో ముందుకు వెళతారు. ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు కానీ, గొప్ప గొప్ప స్టార్స్ కానీ వారు అదే విధంగా ఫాలో అవడం జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళండి. కర్కాటక రాశి వారికి ఈ యొక్క రాబోయే 3 వారాలు కూడా కొన్ని ఊహించని సంఘటనలు కానీ, మీ జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయినటువంటి వారు తిరిగి మరలా రావడం కానీ, లాస్ట్ 2.5 ఇయర్స్లో పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కానీ, గత 2.5-3 సంవత్సరాలలో మీరు నష్టపోయినటువంటి ద్రవ్యము ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ రావడం కానీ, గతంలో జరిగినటువంటి కొన్ని చెడు సంఘటనలకు సంబంధించి ఈ రాబోయే 3 వారాలలో కొంత మీకు ఒక క్లారిటీ రావడం కానీ, ఉద్యోగపరమైనటువంటి చిక్కుల నుండి విముక్తి పొందడం కానీ, చక్కటి ఉద్యోగం లభించడం కానీ, ఈ యొక్క కర్కాటక రాశి వారికి వ్యాపారంలో కొంత ఒడిదుడుకులు ఏర్పడేటువంటి పరిస్థితి, అదేవిధంగా ఇంటా బయట మానసికమైనటువంటి ఇబ్బందులు, ఇంత నెగిటివ్గా అనిపించేటువంటి పరిస్థితి, చెడు వ్యసనాలకు ఎక్కువగా బానిస అయ్యేటువంటి పరిస్థితి. ఇలా చెడు వ్యసనాలకు ఎక్కువగా బానిస అయినటువంటి వారికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త. తీర్థయాత్రలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన, ఏమైనా మొక్కుడులు ఉంటే తీర్చుకోండి తప్పకుండా. అదేవిధంగా కర్కాటక రాశి వారికి సొంత ఇల్లు నిర్మించుకోవడానికి సువర్ణ అవకాశం. ఏ స్టెప్ అయినా తీసుకోండి, ఇది మంచి అవకాశం. సుమారుగా మనకు ఒక 2 సంవత్సరాలు కూడా బాగుంది. ఈ 2 సంవత్సరాలలో ఇంటికి సంబంధించి బాగుంది. కొంత ఖర్చులను మాత్రం అదుపులో పెట్టుకుంటే మరీ మంచిది. అదేవిధంగా స్థిరాస్తులలో అద్భుతమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. కొంత జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతున్నాయి. అదేవిధంగా స్త్రీ మూలక ఇబ్బందులు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్త. దీంతోపాటు కర్కాటక రాశి వారికి అకారణమైనటువంటి కలహాలు ఏర్పడబోతున్నాయి. అకారణంగా కొన్ని కలహాలు ఇంటా బయట. అదేవిధంగా వాహన ప్రమాదాలు, మీకు కూడా కొన్ని వస్తువులు అమ్మడం కానీ కుదబెట్టడం కానీ జరిగే పరిస్థితి. మీ యొక్క ఆలోచన అనేటువంటిది మందంగా మారబోతుంది, ఆలోచన హీనంగా.
సో దీంతో పాటుగా పాపకార్యాలు చేయాలి అనేటువంటి ఆలోచన, మీ సంతానంతో కొన్ని గొడవలు, సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్, శత్రు సమస్యలు, కొంత వేడి ఆహారాల వల్ల అంటే ఏదో ఒక ఫుడ్ పాయిజన్, ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ అయ్యే సూచన ఉంది, జాగ్రత్త. దీంతో పాటుగా అనారోగ్య సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. సో ఎవరైతే ఈ యొక్క మనకు కర్కాటక రాశి వారు ఉన్నారో వారు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. అదేవిధంగా కొన్ని విషయాల పట్ల ఎక్కువగా మూవ్ కాకుండా మీ పని మీరు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. బాగుంటుంది. ఆల్ ద బెస్ట్.